తాకి చిందులేస్తే నావలా నువ్వు తూగుతూ నడుస్తూ ఉంటే. హలో ఫ్రెండ్స్, డెమో చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంది, అక్కడ చూడండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీను ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీను ట్యాప్ చేయండి. మీకు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీను ట్యాప్ చేయండి. మీడియా మీను ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో అయితే వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ ఫోటోను ఇక్కడ ఉంచండి. ఈ ఫోటో మన స్టేటస్ అంతవరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద క్రాపింగ్ అని ఉంటుంది, క్రాప్లోకి వెళ్ళి క్రాప్ చేయండి కొద్దిగా. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ ఫెదర్ మొత్తం పెంచుకోండి. ఈ ఫోటోను మన స్టేటస్ను అంతవరకు ట్రాక్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇట్లా బ్లెండింగ్లోకి వెళ్ళండి. హార్డ్ లైట్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేయండి. ఈ ఫస్ట్ ఫోటో అల్లు అర్జున్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక బైక్ పిఎన్ చేస్తాను, తీసుకోండి. తీసుకొని ఇటు సైడ్లో ఉంచేయండి. కొద్దిగా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. పక్కన స్ప్లిట్ స్క్రీన్ అంటుంది, దాంట్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళి ఆడియో మొత్తం తీసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఉంటుంది కదా, తీసుకోండి. ఈ వీడియోని కొద్దిగా చిన్న చేయండి, ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటుంది, ఫిల్టర్స్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్ళండి. B05 చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీప్లై చేసేయండి. కొద్దిగా ఇట్లా జరుపుకోండి వీడియోను. ఇట్లయినా అక్కడ ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రిస్మాటిక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ను మన ఫుల్ స్క్రీన్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది ఒక 7% ఉంచుకోండి. ఇది ఒక 2% చేయండి. కొంచెం ఎఫెక్ట్ను తగ్గించేయండి. ఓకే, మళ్ళీ 14 సెకండ్స్ దగ్గర తీసుకోండి ఈ రెడ్ లైన్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. రెయిన్ బ్లాస్ట్ అని ఎఫెక్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇది కొద్దిగా తగ్గించండి. ఈ సెట్టింగ్లోకి వెళ్ళండి. దీన్ని 7 వరకు ఉంచండి. దీన్ని ఒక 2% చేయండి. ఇది కూడా 2% చేయండి. ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. పాపప్ సెలెక్ట్ చేసుకోండి. అవుట్ యానిమేషన్లో ఫేడ్ పెట్టండి. ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టేయండి. మళ్ళీ అవుట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఫేడ్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్,
ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లిరికల్ వీడియో ఉంది కదా, ఇది ఎంతవరకు అవుతుందో అంతవరకు రెడ్ లైన్ ఉంచండి. ఈ పైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేసేయండి. లిరికల్ వీడియో మనకు కనిపిస్తలేదు కాబట్టి ఈ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోండి, నన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, సాచురేషన్ పెంచుకోండి కొద్దిగా, కాంట్రాస్ట్ కూడా, హైలైట్స్ 3 పెంచేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.